ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా మరి దక్షిణామూర్తి ఎవరండి అని అంటే సదాశివుడే శంకర భగవానుడే గురుస్వరూపంగా ఒక వటవృక్షం కింద అవతరించడము, సనక సనందులకు బ్రహ్మ జ్ఞానామృతాన్ని మౌనము ద్వారా ప్రసాదించడం జరిగింది. సనక సనందులు ఎవరు? వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులు. వీళ్లకు చెప్పినటువంటి గురువు ఎవరయ్యా అని అంటే దక్షిణామూర్తి. అందుకే చాలామంది గురువులు ప్రార్థన చేసేటప్పుడు ఓం సదాశివ సమారంభం అంటూ ఉంటారు. ఎవరి సదాశివ? ఈజ్ నథింగ్ బట్ దక్షిణామూర్తి. కాబట్టి తొలి గురువు ఎవరయ్యా అని అంటే దక్షిణామూర్తి. ఈయన శిష్యులు ఎవరు? సనక సనందులు. వీళ్ళెవరు? బ్రహ్మ మానసపుత్రులు. ఈ కృతయుగపు దైవం ఎవరు అని అంటే ఇదిగో శంకర భగవానుడు. మీకు దైవం చెప్పాను, సద్గురువు కూడా చెప్పాను. ఇక పోతే ద నెక్స్ట్ యుగము కృతయుగము. దత్తాత్రేయుడు కృతయుగ సద్గురువు అని, త్రేతాయుగ సద్గురువు అని, ఇదిగో ఆ విషయంలో కూడా గొడవ ఉంది. కానీ ప్రామాణికం ఏమిటి అన్నప్పుడు అంటే కృతయుగము ఎండింగు, త్రేతాయుగానికి స్టార్టింగ్లో దత్తుడి యొక్క వైభవం ఎక్కువగా వచ్చింది. దానివల్ల కొంతమంది త్రేతాయుగపు గురువు అని, మరికొంతమంది కృతయుగపు గురువు అని చెబుతూ ఉంటారు. మరి త్రేతాయుగంలో సద్గురువు ఎవరండి అని అంటే ఇదిగో దత్తాత్రేయుడు. ఇక త్రేతాయుగంలో మనం అనుకుంటూ ఉంటారు శ్రీరాముడు విష్ణు అవతారంగా అవతరించాడు అని చెప్పేసి. రాముడు త్రేతాయుగ దైవం, దత్తాత్రేయుడు త్రేతాయుగ సద్గురువు. ఇక మూడవది ఏమిటి అని అంటే ఇదిగో ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో దైవావతారం ఏమిటి అని అంటే శ్రీకృష్ణుడు. సద్గురు అవతారం ఎవరు అని అంటే వ్యాస భగవానుడు. ఇక నాలుగవది కలియుగం. ఈ కలియుగములోన యుగ సద్గురువు ఎవరు అని అంటే శంకర భగవత్పాదులు, ఆది శంకరాచార్యుల వారు. ఈ విషయాన్ని శాస్త్రము చక్కగా చెప్పడం జరిగింది. మోహన కృతే శ్రీ దక్షిణామూర్తి త్రేతాయాం దత్తయోగిరాట్ ద్వాపరే వ్యాస భగవాన్ కలవు శ్రీ శంకరో గురు.
ఆ ఆ చూసారా, శాస్త్రము మనకు చెబుతా ఉన్నది, నాయన 4 యుగాలలోని సద్గురువులను నీవు స్మరణం చెయ్యి, తెలుసుకో అంటూ ఇలా చెప్పడం జరిగింది. కృతే శ్రీ దక్షిణామూర్తి, కృతయుగములో దక్షిణామూర్తి సద్గురువుగా అవతరించాడు. యుగ సద్గురువుగా జ్ఞానాన్ని పంచాడు. త్రేతాయాం దత్తయోగిరాట్, త్రేతాయుగములోన దత్తాత్రేయుడు జ్ఞానామృతాన్ని పంచడానికి ఆ యొక్క యుగ సద్గురువుగా అవతరించాడు. ద్వాపరే వ్యాస భగవాన్, ద్వాపర యుగములోన వ్యాస భగవానుడు సద్గురువుగా అవతరించి ఇదిగో మనకు ఉపనిషత్తులను, పురాణాలను ఇవన్నీ అందించడం జరిగింది. కలౌ శ్రీ శంకరో గురు, చూశారా, నేను మీకు మార్నింగ్ క్లాసులో చెప్పాను, ఆది శంకరాచార్యులు చిన్నవారు కాదు, ఆయన అందరిలాంటి ఆచార్యుడు కాదు, ఆయన అందరిలాంటి గురువు కాదు అని చెప్పాను. ఈ కలియుగానికి అందించినటువంటి ఆ పరమాత్ముడు సద్గురువే ఆది శంకరాచార్యులు. ఇంకా చాలామంది ఆత్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని విశ్లేషణ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, జీర్ణించుకుంటున్నారు సవ్యంగాని అంటే అది ఆది శంకరాచార్య యొక్క భిక్ష మాత్రమే. ఆ మహితాత్ముడు గనక రచించకపోతే నేను అనుకోవడము హిందూ మతము ఇంకా భ్రష్టు పట్టేది. ఇప్పటికే భ్రష్టు పట్టింది శ్రద్ధ లేకుండగా. ఎందుకంటే విభిన్న మతాల వాళ్ళకు వాళ్ళ మతాల పట్ల ఎంతో శ్రద్ధ ఉన్నది. వాళ్ళు పోటీలు పడి డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. మన వాళ్ళకేముంది, పోటీ లేదు, హాగి నిద్రపోతూ ఉన్నారు. ఈనాడు హిందూ మతం ఈ విధంగా ఉంది అని అంటే దాన్ని నిలబెట్టిన వాడు ఎవడు అంటే అది కేవలం ఆది శంకరులు మాత్రమే అన్నది నగ్న సత్యం. సుమారుగా 400 గ్రంథాలు రచించాడు ఈ మహితాత్ముడు. 1 కాదు 2 కాదు, 400 గ్రంథాలు రచించడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ 4 యుగాలలో కూడా అవతరించినటువంటి 4 సద్గురువులలో 2 ఈశ్వర అవతారం, 2 విష్ణు అవతారం. చూడండి, దక్షిణామూర్తి ఎవరు? నేను మీకు ఇందాక చెప్పాను, సదాశివ అవతారము అన్నాను. సాక్షాత్తు శంకర భగవానుడి యొక్క అవతారవి ఆది శంకరాచార్యులు. అంటే కృతయుగము, కలియుగము 1 and 4 యుగాలలో ఈశ్వరుని యొక్క అవతారము సద్గురులుగా అవతరించింది. ఇకపోతే త్రేతాయుగము, ద్వాపర యుగము, దత్తాత్రేయుడు, వ్యాస భగవానుడు, వీళ్ళిద్దరెవరు అని అంటే విష్ణు అవతారాలు. విష్ణు అవతారాలు 2, ఈశ్వర అవతారాలు 2. టోటల్గా 4 యుగాలలో కూడా దక్షిణామూర్తి, దత్తాత్రేయ, వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదులు వీరు యుగ సద్గురులుగా అవతరించడం జరిగింది. ఈ విషయాన్ని చూడండి, వాసుదేవానంద సరస్వతి ఎవరు ఇతడు అని అంటే ఏ విధంగా అయితే ఆది శంకరాచార్యులు అద్వైతామృతాన్ని పంచడం జరిగిందో దత్తుడు ఎవరు, దత్తుని యొక్క తత్వం ఏమిటి లోకానికి తెలిసింది అని అంటే
దానికి ఎవరయ్యా మూలము అని అంటే వాసుదేవానంద సరస్వతి. ఇతడు సిద్ధపురుషుడు, సకల శాస్త్ర పారంగతుడు, నియమనిష్టాగరిష్ఠుడు. ఇలాంటి వాసుదేవానంద సరస్వతి గురు పరంపర గురించి మాట్లాడతాడు. విష్ణు భక్తుడు, దత్తాత్రేయను ఆరాధించేటువంటి పరమ భక్తుడు. ఎక్కడ కూడా తాను అసత్యాన్ని చెప్పకుండా, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా తారుమారు చేయకుండా తాను సత్యాన్ని అందించడం జరిగింది. గురు పరంపరను తాను చక్కగా లోకానికి చెప్పడం జరిగింది తన యొక్క రచనలో. వాసుదేవానంద సరస్వతి ఇలా అంటారు. కానడ శ్రీ శంకరో మూలపీఠం గురూణాం విష్ణురస్య చ విష్ణో హి శిష్యో భవద్బ్రహ్మా నామధారక సంశృణో. నాయన నామధారక, గురు పరంపర ఏమిటో, ఆ రహస్యం ఏమిటో నీవు తెలుసుకో. శ్రీ శంకరో మూలపీఠం. చూశారా, ఇందాక మీకు నేను శాస్త్రము అన్నాను, దక్షిణామూర్తి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వాసుదేవానంద సరస్వతి కూడా చెప్తూ ఉన్నాడు, అయ్యా గురువు యొక్క, సద్గురువు యొక్క మూల పీఠము ఎవరు, ఎవరా అధిపతి అని అంటే శంకరో, అంటే శంకర భగవానుడు. గురునాం విష్ణురస్య చ, అది ఆ శంకర భగవానుడు యొక్క శిష్యుడే విష్ణువు. విష్ణో హి శిష్యో భవద్బ్రహ్మ, ఆ విష్ణువు యొక్క శిష్యుడు బ్రహ్మదేవుడు. నామధారక సంశృణు, ఈ బ్రహ్మదేవుని యొక్క శిష్యుడే వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు శక్తి మహర్షి. శక్తి మహర్షి యొక్క శిష్యుడు పరాశక్తి మహర్షి. పరాశక్తి మహర్షి యొక్క శిష్యుడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి యొక్క శిష్యుడు సుఖబ్రహ్మ. సుఖబ్రహ్మ యొక్క శిష్యుడు గౌడపాదులు. గౌడపాదుల శిష్యుడు గోవిందాచార్యులు. గోవిందాచార్యుల శిష్యుడు శంకర భగవత్పాదులు. చూసారా, ఇది గురు పరంపర. మార్నింగ్ లేస్తూనే ఈ గురు పరంపరను ఎవరైతే శ్రవణము చేస్తారో వాళ్లకు అపారమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఆ సిద్ధ గురువుల యొక్క అనుగ్రహము సంప్రాప్తమవుతుంది. ఈ రకంగా మనము దత్తాత్రేయుడు ఏ యుగపు సద్గురువు మనం అర్థం చేసుకున్నాం. దత్తుని యొక్క వైభవం ఏమిటో మనము అర్థం చేసుకున్నాం. మరి దత్తాత్రేయుడు ఏ విధంగా జన్మించాడు, ఏ విధంగా అవతరించాడు అనేది అద్భుతంగా రసవత్తరంగా ఉంటుంది. దత్తుడి యొక్క జీవితాన్ని శ్రవణం చేసినప్పుడు అసలు మన హైందవ మతం ఎంతటి గొప్పదో, ఎంతటి మహిమాన్వితమో మనకు అర్థమవుతుంది. ఈనాడు చూడండి, హిందూ మతం నుంచి విడిచిపెట్టేసి రకరకాల మతాలను తీసుకుంటూ ఉన్నారు. ఈ తీసుకునేవాళ్ళు, మార్చుకునేవాళ్ళు అసలు హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటో, వైభవం ఏమిటో తెలుసుకుంటే వాళ్ళు పొరపాటును కూడా అటువంటి పనులు చేయరు. ఈ దత్తుడు ఎవరు, ఏ విధంగా జన్మించాడు అని మనం చూసినప్పుడు దత్తాత్రేయుడు అత్రి మహర్షికి అనసూయ మాతకు జన్మించడం జరిగింది.
మరి ఎవరి అత్రి మహర్షి అని అంటే, బ్రహ్మదేవుడు తొలిసారిగా సృష్టి చేయాలి అనుకున్నాడు. రుద్రుడి నుంచి విష్ణు భగవానుడు వచ్చాడు. విష్ణు భగవానుడి నుంచి ఇగో బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి. అప్పుడు ఏం చేశాడు బ్రహ్మదేవుడు? 2 రకాల పుత్రులను సృష్టించాడు. అందులో ఫస్ట్ టైపు సనక సనందులు. వీళ్ళు మొత్తము 4. అపారమైనటువంటి జ్ఞాననిష్ఠులు, పరమ వైరాగ్య పురుషులు. ఈ 4 సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఇక 2వ కేటగిరీ సప్త ఋషులు. మరీచి, అత్రి మహర్షి, పులహుడు, వశిష్ఠుడు, ఈ విధంగా 7 మంది మహర్షులను బ్రహ్మదేవుడు ఏం చేశాడు? సృష్టించడం జరిగింది. అందుకే వీళ్ళను బ్రహ్మమానస పుత్రులు అని అంటారు. చూసారా? నేను పుట్టాను అని అంటే మా అమ్మ నాన్న ఉన్నారు. మరి అత్రి మహర్షి పుట్టాడంటే ఎవరున్నారు? నో మదర్, ఓన్లీ ఫాదర్. అందుకే బ్రహ్మమానస పుత్రుడు అనడం జరిగింది. కాబట్టి దత్తుని యొక్క తండ్రి ఎవరయ్యా అని అంటే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి మహర్షి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వీళ్ళని సృష్టించడం జరిగిందో, సనకసందను సృష్టించడం జరిగిందో, వాళ్ళ 4 మాత్రము నిరంతరం ఆత్మధ్యానంలో ఉంటా ఉన్నారు. సంసారం లేదు, సుఖాలు లేదు, నిరంతరం ఇంకా ఆత్మధ్యానమే, ఆత్మనిష్టలో ఉంటున్నారు. ఇంకా మరి సృష్టి ఎవరు చేయాలి? ఇదిగో ఈ సప్త ఋషులు చేయాలి. బ్రహ్మదేవుడు వచ్చాడు, వాళ్ళని సృష్టించాడు. ఇక మీరు చేయండి అయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ సప్త ఋషులు చెయ్యాలి. మరి ఈ సప్త ఋషులు చేయాలి అంటే ఎట్లా చేస్తారు అన్నప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే తన నుంచి ఒక స్త్రీని, ఒక పురుషుడిని సృష్టించడం జరిగింది. దీక్షతో తపము చేసిన అత్రి మహర్షికై, కఠిన దీక్షతో తపము చేసిన అత్రి మహర్షికై, బ్రహ్మ విష్ణు రుద్రులు రాలేరా, బ్రహ్మ విష్ణు రుద్రులు రాలేదా. కఠిన దీక్షతో తపము చేసిన అత్రి మహర్షికై, కఠిన దీక్షతో తపము చేసిన అత్రి మహర్షికై, బ్రహ్మ విష్ణు రుద్రులు రాలేరా, బ్రహ్మ విష్ణు రుద్రులు రాలేదా. త్రిమూర్తులను మించిన కరుణామయ, త్రిమూర్తులను మించిన కరుణామయ, త్రిమూర్తులను మించిన కరుణామయ, త్రిమూర్తులను మించిన కరుణామయ, జాగు చేయుటకు కారణమేమయ్యా, జాగు చేయుటకు కారణమేమయ్యా, జాగు చేయుటకు కారణమేమయ్యా, జాగు చేయుటకు కారణమేమయ్యా. నిన్ను చూసి స్పర్శించే ఆశించే గడియ ఎప్పుడు, నిన్ను చూసి స్పర్శించి ఆశించే గడియ ఎప్పుడు. సాయి దేవా శిరిడి దేవ, సాయి దేవా శిరిడి దేవా, నా చివరి
శ్వాసదాకా బాబా నా చివరి శ్వాసదాకా బాబా నా చివరి శ్వాసదాకా బాబా నా చివరి శ్వాసదాకా బాబా గగ సరిగా సారిగా పాగరి సరి పాగరి సరిసా గగ సరిగా పాగరి సరి సారిగా పాగరి సరిసా గరి సద రి సద హరి సదా రి సదా పద పద సద పద గరి సద పద పద సద పద గరి సదా గరి సద రి సద పద పద సద పద గరి సద హరి సదా రి సదా పద పద సద పద గరి సదా పద గరి స నిరి స నిద పద గరి ససా నిరి సని దా పద గరి స నిరి స నిద పద గరి ససా నిరి సని దా పద సద పద స గరి సద పద స పద సద పద సా గరి సద పద సా నా చివరి శ్వాసదాకా బాబా నా చివరి శ్వాసదాకా మానవుడిని మహనీయుడిగా, రాక్షసుడిని దేవతామూర్తిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. దుర్మార్గుడిని సజ్జనుడిగా, అవివేకిని వివేకిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకములో ఏదీ లేదు అని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. లోకానికి జ్ఞానాన్ని పుష్కలంగా వితరణ చేసే సేవా కార్యక్రమమే మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుత మహాసేవా కార్యం మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 11 కాండలతో 121 అధ్యాయాలతో 456 పేజీలతో శ్రీ రమణానంద మహర్షి వారు విరచించిన అసామాన్య బృహత్తర గ్రంథం శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అనే గ్రంథాన్ని మిలియన్ మంది భక్తులకు, మిలియన్ గ్రంథాలను ఉచితంగా వితరణ చేసే మహాసేవయే ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. శివోహం శివోహం సచ్చిదానందోహం. 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.